ఈడొకడ ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఎగ్ దోశ రవ్వ దోశ ఎగ్ దోశ నీకు ఏదో ఒకటి చెప్పారా. శ్రీకాంత్ ఎగ్ దోశ ఒకటి రవ్వ దోశ ఒకటి ప్లెయిన్ దోశ ఒకటి. రవ్వ దోశ అంటే చాలా దట్టంగా వేయు, ఆయిల్ ఎక్కువ వేయక, ఉల్లిపాయ తక్కువ వేయు. శ్రీకాంత్ ఎంతైంది? 110. ఇదిగో పేటిఎం. రేపు అంతే ఏంటి ఎలా వచ్చావు మా ఇంటికి? దీపావళి కదా, మా మమ్మీకి స్వీట్స్ ఇమ్మని చెప్పి పంపించింది. ఓ స్వీట్సా? ఇలా నేను ఇస్తాను. వద్దు, మీ మమ్మీకే ఇస్తా, లేదంటే మా మమ్మీ నన్ను కొడుతుంది. అవునా? రే మీ మమ్మీరా? మమ్మీ ఉదయాన్నే ఎవడా? ఏమా రెంట్ ఎప్పుడు ఇస్తున్నావు? ఈవినింగ్ ఇచ్చేస్తాను అంకుల్. ఈవినింగ్? లాస్ట్ మంత్ రెంట్ ఇవ్వలేదు, అంతకుముందు నెలేమో సగం రెంట్ ఇచ్చినావు. ఈ మంత్ ఎన్నిసార్లు వచ్చారు? ఎప్పుడు కనిపించారు మీరు? లక్కీగా ఏదో ఇప్పుడు కనిపించారు. అంటే చిన్న పని మీద బయటికి వెళ్ళాం అంకుల్, ఈవినింగ్ ఇచ్చేస్తాను. సాయంత్రం గీత్రం ఏం లేదు, లోపలికి పోదా? అది కాదు అంకుల్, ముందు లోపలికి పోదా? లోపలికి ఎందుకు అంటే అది మీకు ఇల్లు ఇచ్చినప్పుడు బంగారంలా ఇచ్చాను, దాన్ని బూత్ బంగ్లా చేశారు కదరా. మొత్తానికి బ్యాషెస్ బుద్ధి పోనిచ్చుకోలేదు. షోకేజ్లో పెట్టినట్టు ఆ సీసాలు పెట్టడం ఏంటి? స్టైల్ అంకుల్. ఆ డబ్బాలు పడేయడం ఏంటి? ఆన్లైన్ ఆర్డర్స్. ఆ బట్టలేంటి? ఉతుకుదామని. ఇల్లు అనుకుంటున్నారా, డంప్ యార్డ్ అనుకుంటున్నారా? అంటే అది కాదు అంకుల్, యాక్చువల్గా ఇవన్నీ చేద్దాం. ఈడావుడు మన కొత్త రూమ్మేటా? కొట్టం కూర్చుడు. ఏ హాయ్, దిస్ ఈస్ గణేష్, వెల్కమ్ టు అవర్ రూమ్. కొత్త విధవ యాడయ్యాడా? గణేష్ ఇతను మన రూమ్ ఓనర్. హాయ్ అంకల్, దొరికిస్తాను. ఇక్కడ నుంచి జంప్ అయిపోతే బెటర్. అమ్మా చెప్పమ్మా. నేను చెప్పేది విను. నువ్వు అన్నట్టే మార్నింగ్ లేచాను, స్నానం చేశాను, గుడికి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను, వచ్చాను. మధ్యాహ్నం బూర్లు గార్లు తిన్నాను, మా పక్కింటి ఆంటీ వాళ్ళు పెట్టారు. అర్థమవుతుందా? అక్కడ ఉంటే నువ్వు నాకు పెడతావో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. రే సురేష్, చించుపుడు జాగ్రత్త. రే పేలుతుందిరా. రే రమేష్ ఆగు. అమ్మా తెలిసిందే కదా, ఫ్రెండ్స్ అందరూ ఫుల్గా ఉన్నారు. నేను మళ్ళీ చేయనా? రే వెనకరా తూలుతుంది. అరే చూసుకోరా, జాగ్రత్తగా ఉండు. అమ్మ చెప్పాను కదమ్మా, నేను ఒక మంచి స్టేజ్కి వెళ్ళినంత వరకు ఇంటికి రాను అని. నాకు మాత్రం ఉన్నదా నీతో సెలబ్రేట్ చేసుకోవాలని. నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నానమ్మా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకేనా? హ్యాపీగా ఉన్నాను. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. సరేనా? నవ్వు. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.